అంటే మీరన్నట్టు కూడా ఒక హీరోయిక్ క్యారెక్టర్స్‌ని మనం ఈరోజు ఒక దేవుళ్ళలాగా మనం కొలుస్తూ ఉన్నాము, ముందుకెళ్తున్నాము అంటున్నారు. ఓకే. మరి గ్రామ దేవతలు అని జెప్పేసి వాళ్ళకి మనం పొంగల్లు పెడుతూ ఉంటాము, యాటల్ని కోస్తూ ఉంటాము. మరి దానికి సంబంధించిన వెనకలున్న సైన్స్ ఏంటి? ఆ నమ్మకం ఏంటి అసలు? నమ్మకమే, సైన్స్ కాదు. ఇప్పుడు నేను చెప్పింది ఇంతకుముందు హ్మ్. మాతృస్వామ్య వ్యవస్థలో హ్మ్. మాతృస్వామ్య వ్యవస్థలో హీరో క్యారెక్టర్స్ ఏముంటాయి? ఉమెన్నే. ఆ! ఆ తెగలకి నాయకులుగా ఉండి దాన్ని నడిపిన వాళ్ళు. వాళ్ళే ఆ రోజుల్లో హ్మ్. అనేక రకాలుగా తెగల్ని కాపాడుకున్నారు. హుహు. ఒక ఇతర తెగ వచ్చి, ఒక గుంపు వేరే గుంపు వచ్చి తమ మీద దాడి చేసినప్పుడు కాపాడుకున్నారు. ఎక్కడైనా పెద్ద కుంటలు సహజంగా ఏర్పడ్డ ఏదన్నా ఉండి, లేదా అక్కడ కట్టలు కాసుకొని నీళ్ళని మనకు సింధు నాగరికత నుంచే నీళ్లు ఆపుకొని చిన్న చిన్న కట్టలు కట్టుకొని వ్యవసాయం దగ్గరికి వచ్చినప్పుడు అట్లాంటి కట్టలు దిగేటప్పుడు అక్కడ ఉండి వాళ్ళని జాగ్రత్తగా వాటిని గమనించి ఆ గుంపుని హెచ్చరిక చేసి కాపాడుకునే వాళ్ళు, ఇట్లా రకరకాల నైపుణ్యాలు పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఆయా ప్రాంతాల్లో మళ్ళా ఆ హీరో క్యారెక్టర్స్కి మళ్ళా దేవతలుగా అంటగట్టిండ్రు. ఇక వాటి వెనకాల అనేక ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ తయారవుతాయి. ఓకే. ఇంకా ఐయామ్ నాట్ కన్విన్సింగ్ విత్ ఫ్యూ థింగ్స్ సార్. ఐ హావ్ టు ఆస్క్ యూ. మనము ఈ సనాతన ధర్మం ప్రకారం అనేది కూడా కొన్ని కొన్ని ఆచారాలు కానీ, అందులో చేసే కొన్ని పూజలు కానీ, అండ్ ఇంకా చెప్పాలంటే ఆ హోమాలు దీనిల వల్ల కూడా ఆ క్లైమెటికల్ చేంజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి అని కూడా మరి అంటున్నారు. సో దీనికి అండ్ హోమాలకు ఉన్న లింక్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు హోమాలు చేస్తే వర్షం పడుతుంది. అండ్ ఆ హోమం చేయడం వల్ల నీకు రాజ్యాధికారంలో ఒకటి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అని చెప్పేసి మరి దాన్ని ఎలా మనం చూస్తాం? చండీ యాగం చేసిన కేసీఆర్ గారు ఏమంటారు? పెద్ద ఎత్తున యాగాలు చేశారు కదా, 108 యజ్ఞకుండాలు పెట్టు ఏదో పెద్ద చేశారు కదా అధికారాన్ని అంత ఉపయోగించి. ఏమైంది ఎన్నికల్లో? రాజ్యాధికారం ఏమైంది? రెండవది, మీరు యజ్ఞం చేసినా, యాగం చేసినా, ఇంకేది చేసినా ఏదైనా కాల్చినప్పుడు అందులోంచి వెళ్ళేది కార్బన్, ఇలాంటి కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి వెళ్తాయి కదా బయటికి. ఆ కార్బనం బయట ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడే కదా వచ్చేది. ఆక్సిజన్ అంతా దహించబడుతుంది కదా. వాతావరణంలో ఉండే ఆక్సిజన్ దహించితేనే కదా మంట వస్తుంది. ఆక్సిజన్ పోతుంది కదా. ఇప్పుడు మీరు చెప్తాం కదా, మనం చిన్నపిల్లలకి మనకు చిన్నప్పుడే పాఠం ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తారు కదా. ఒక క్యాండిల్ అక్కడ పెట్టి దాని మీద గ్లాస్ బోర్లు ఇస్తే నీళ్ళు లోపలికి పోతాయి, ఎందుకంటే అంత మేరకు ఆక్సిజన్ దహనం చెందింది అక్కడ. సో ఆక్సిజన్ తగ్గుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. మంట ఎవరు పెట్టినా ఎట్లా పెట్టినా. ఇక్కడ మరి వాతావరణ మార్పు ఏమవుతుంది? మేలు చేసేటట్టు అవుతుందా, నష్టం చేసేటట్టు అవుతుందా?